ఆర్ న్యూస్ మీడియా. ఫిర్జాదిగూడ మేయర్ జక్క వెంకటరెడ్డిపై డిప్యూటీ మేయర్ కుర్రా శివకుమార్ గౌడ్ ఫైర్. మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సాయి ఐశ్వర్య కాలనీలోని ఈ రోజు అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై డిప్యూటీ మేయర్ కుర్రా శివకుమార్ గౌడ్ మాట్లాడుతూ, జక్క వెంకటరెడ్డి, నువ్వు చేసేవన్నీ అక్రమ అవినీతి రాజకీయాలు. ఫిర్జాదిగూడ సాలార్జంగ్ కంచె విషయంలో కూడా ఈ రోజు నీ వల్ల నీ సొంత స్వార్థానికి సీలింగ్ భూమిని ఫ్లాట్లు చేసి అమ్ముకొని సొమ్ము చేసుకున్నావు. నీ వల్ల కొన్ని కుటుంబాలు రోడ్డు పాలయ్యాయి. నిన్ను మేయర్ గా ఎందుకోసమే ఎన్నుకుంది? కార్పొరేషన్ ప్రజలకు నువ్వు చేసింది ఏమీ లేదు. డంపింగ్ యార్డ్ అని బ్రిక్స్ అమ్ముకుంటున్నావు, పార్కులు కబ్జాలు పెట్టావు, పార్కులు అమ్ముకుంటున్నావు. ఫిర్జాదిగూడ కార్పొరేషన్ కి నయా పైసా తీసుకొచ్చింది లేదు. కార్పొరేషన్ కు వచ్చే ఆదాయాన్ని జేబులు నింపుకొనుడు తప్ప చేసింది ఏమీ లేదని, ఫిర్జాదిగూడ కార్పొరేషన్ రాష్ట్రంలో నెంబర్ 1 అని లక్షలు గుప్పి ఒక సర్టిఫికేట్ తీసుకొచ్చి డబ్బా కొడుతున్నావు, అంతేగాని చేసింది ఏమీ లేదని, ఒక మాజీ ఎమ్మెల్యే ఒక పెద్ద మనిషిని పట్టుకొని బట్టలు జింపుతా అని అంటావా అని నీ అర్హత ఏంటో గుర్తుపెట్టుకో. నువ్వు ఎలా వచ్చావో రాజకీయాల్లోకి అది గుర్తుంచుకో. ఇంకొకసారి నోరు జారితే ఖబర్దార్ అని ఫిర్జాదిగూడ డిప్యూటీ మేయర్ కుర్రా శివకుమార్ గౌడ్ ఘాటుగా స్పందించారు. ఇవాళ ఫిర్జాదిగూడ కార్పొరేషన్లో చాలా చీకటి రోజు. ఎందుకంటే ఒక ప్రభుత్వ అధికారులు, ఒక కలెక్టర్ కానీ, ఒక ఆర్డీఓ కానీ, ఒక ఎంఆర్ఓ కానీ ఇవాళ ప్రభుత్వ భూమిని ఐడెంటిఫై చేసి ఇవాళ కూల్చివేతలు చేపడితే దాన్ని విచిత్రంగా సాక్షాత్తు ఒక నగర మేయర్ అయి ఉండి, ఫిర్జాదిగూడ కార్పొరేషన్ మేయర్ అయి ఉండి ఇవాళ ధర్నా చేస్తుందంటే ఇది చాలా విరుద్ధమైన సంఘటన. ఒకప్పుడు ఇదే సాయిబ్రియా కాలనీలో సర్వే నెంబర్ 1, 10, 11 3 సర్వే నెంబర్లో కూడా 36 ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. కాబట్టి ఆ రోజు కలెక్టర్ ద్వారా ఏదైతే సర్వే నెంబర్ 1, 10, 11 ఉందో దాన్ని ఫెన్సింగ్ వేయమని చెప్పి మాకు కలెక్టర్గా ఆదేశించడం జరిగింది. కానీ వెంకరెడ్డి గారు ఆ రోజే ఈ సర్వే నెంబర్ 1 ఏదైతే ఉందో ఆ రోజే ఎవరైతే కబ్జాలో ఉన్నారో, ఎవరైతే ల్యాండ్ లార్డ్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర ఆ రోజే కమిట్మెంట్ చేసుకుని, ఆ రోజే అగ్రిమెంట్ చేసుకుని సర్వే నెంబర్ 1 పక్కన పెట్టేసి 10, 11 కేవలం ఎవరైతే నిరుపేదలు ఉన్నారో, పేద ప్రజలు ఉన్నారో, మధ్యతరగతి వాళ్ళు ఉన్నారో వారినే బాధితులుగా చేసి ఆ రోజు సర్వే నెంబర్ 10, 11కి సుమారుగా 30 లక్షల రూపాయలు మన మున్సిపల్ కార్పొరేషన్ నిధులు వెచ్చించి ఆ రోజు దాన్ని ఇక్కడ మీరు చూశారా, మీరు ఒక సాక్షాత్తు మేయర్ అయి ఉండి పేద ప్రజలను పెన్షన్ చేస్తుంటే ఆ ల్యాండ్కి ఈయన కట్టె పట్టుకొని పోలీస్ ప్రొడక్షన్ పెట్టుకొని పోలీసు వాళ్ళకు కూడా భోజనాలు, మున్సిపల్ ఖర్చు ఇచ్చే కూడా పోలీసు వాళ్ళకి భోజనాలు పెట్టి వాళ్ళ ఆ ప్రభుత్వ భూమిని నువ్వు ఆ రోజు కాపాడు. ఖచ్చితంగా చెప్తే ప్రభుత్వ భూమా కాదా అనేది గవర్నమెంట్ ఐడెంటిఫై చేస్తుంది. కానీ ఆ రోజు అందరూ కూడా ఫిజికల్ పొజిషన్లో ఈరోజు నువ్వు చెప్తున్నావు ఇవాళ ఎల్ఆర్ఎస్ కట్టారు, పర్మిషన్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి అని చెప్తున్నావు. ఇవాళ ఆ రోజు ఆ సాయిప్రియ కాలనీలో పర్మిషన్ లేవా? ఆ రోజు వాళ్ళకి ఎల్ఆర్ఎస్ లేదా? ఆ రోజు వాళ్ళు ఇల్లు కట్టుకోలేదా? ఆ రోజు కనిపోయింది నీకు ఇవాళ ఈరోజు బిల్డర్లు ఇవాళ నువ్వు ఇక్కడ నువ్వు సర్వే నెంబర్ 1 నువ్వు కొన్నావు కాబట్టి నువ్వు కొని ఈ కార్పొరేటర్ లేడు జారిపోతారు, కార్పొరేటర్ ఏడు మిస్ అవుతారు, నా చేతిలో ఉండాలని చెప్పి ఇవాళ వారందరూ కూడా సగం రేట్ కమ్మి వాళ్ళని ఎంబడి ఉండాలని చెప్పి వాళ్ళని ఎంబడి పెట్టుకొని వాళ్ళకి కూడా భాగస్వామ్యం ఇచ్చి ఇవాళ బిల్డర్లను కాపాడుతున్నావు తప్ప పేద ప్రజలైనటువంటి సాయిప్రియ కాలనీ వాళ్ళు ఎందుకు కాపాడలేదు? ఇవాళ నువ్వు సాయిప్రియ ఇవాళ ఒక సర్వే నెంబర్లో ఇవాళ రెవెన్యూ అధికారులు వచ్చి కూల్చివేస్తుంటే నువ్వు 5 ఏళ్ళకే వచ్చి కార్లు అడ్డం పెట్టి, మున్సిపల్ ట్రాక్టర్లు అడ్డం పెట్టి, మున్సిపల్ జేసీబీలు అడ్డం పెట్టి ఇవాళ నువ్వే ధర్నా చేస్తున్నావు. ఇవాళ మరి ఆ రోజు సాయిప్రియ కాలనీలో ఇవాళ ఆ రోజు పోలీస్ ప్రొడక్షన్ వచ్చినప్పుడు నువ్వు ఎక్కడ పోయినవారు? ఆ రోజు ఎడవనుకున్నవారు అంటే నీ సొంతంగా ఉన్నావు కాబట్టి స్వార్థానికి వాళ్ళని వచ్చి వాళ్ళ ధర్నా చేస్తున్నావు. కానీ ఆ రోజు మాత్రం పేద ప్రజలు మాత్రం కనిపించలేదు. 18 సర్వే జీవోలో నువ్వు సత్యనారాయణపురం కాలనీ ఎందుకు యాడ్ చేశావు? సత్యనారాయణపురం కాలనీ యాడ్ చేయాల్సిన అవసరం మీకు ఏమొచ్చింది? సత్యనారాయణపురం కాలనీగా గవర్నమెంట్ ల్యాండ్ ఉందా? కేవలం నీ స్వార్థానికి ఏదైతే సర్వే నెంబర్ 1 నువ్వు ఉన్నావో సత్యనారాయణపురం కాలనీలో దాన్ని కూడా 100% జీవోలో రెగ్యులర్ చేసుకోనికి ఆ రోజు కేటీఆర్ని, కేసీఆర్ని మంచిగా చేసుకొని వాళ్ళకి ఏమి ఇచ్చినావో, లంచాలు ఇచ్చినావో, మంచి చేసినావో, చెడు చేసినావో ఇవాళ ఈ సత్యనారాయణపురం కాలనీ కూడా రాత్రి సత్యనారాయణపురం కాలనీ 100% జీవోలు యాడ్ చేసినావు. ఇవాళ ఖచ్చితంగా చెప్తున్నా వెంకటరెడ్డి వాళ్ళ సుధీర్ రెడ్డి గారు ఇవాళ వెంకటరెడ్డి ఎందుకు ప్రపోజిస్తున్నా అంటే మీకన్నా చాలా గొప్ప వ్యక్తి, పెద్ద వ్యక్తి, ఒక మాజీ ఎమ్మెల్యే, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అయినటువంటి సుధీర్ రెడ్డి అని అంత పెద్ద మనిషి పెట్టుకొని ఇవాళ నువ్వు సుధీర్ రెడ్డి అని ప్రపోజిస్తావా? మాకు తెలియదా రాజకీయాలు? మేము వార్డు మెంబర్గా, ఎంపీటీసీగా, కార్పొరేటర్గా మా రాజకీయాన్ని నీ రాజకీయం ఎంత? కేవలం ఒక వార్డు మెంబర్ కూడా తెలియని స్థాయి నిన్ను ఇవాళ సుధీర్ అన్న గారు ఇవాళ నేను వేరు చేసి ఇవాళ రాజకీయంగా నేను ఎవరైతే లిఫ్ట్ ఇచ్చినా, ఎవరైతే నేను లేపినా ఇవాళ బట్టలు ఇచ్చావా? నీకు బట్టలు ఇప్పే దమ్ముందా? బయటికి రా. ఇవాళ మేము కార్పొరేటర్లు కాదు, ప్రజలే నీ బట్టలు ఇస్తారు. అది ముందుకు రాబోతుంది కాబట్టి ఇవాళ మాట్లాడుతున్నాను సభాముఖంగా. ఇవాళ ఏదైతే నువ్వు సూర్యాన్ని మీద ఏదైతే మాట్లాడినావో ఖచ్చితంగా దాన్ని విరమించుకోవాలి. లేని ఏడల కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున ధర్నాలను మేము చేపడతామని కూడా తెలియజేస్తున్నాను. ఇవాళ ముఖ్యంగా చెప్పాలంటే
గతంలో మేమందరం కూడా 26 మంది కార్పొరేటర్లు కూడా బీఆర్ఎస్ పార్టీ చెందినవారు ఉన్నాం. కానీ ఆ రోజు ఈయన ఉన్నటువంటి స్వార్థం ఏందో, ఈయన సొంత స్వార్థానికి పనిచేస్తున్నారని చెప్పి మేము కూడా గమనించలేకపోయినాం. ఎందుకంటే మొదట రాగానే వాస్తవానికి పిల్లల కార్పొరేషన్లో సమస్య, నీళ్ళ సమస్య ఉంది, వాటర్ సమస్య ఉంది, ట్యాంకర్లు తిరుగుతున్నారని చెప్పి ఆ రోజు మమ్మల్ని అందరినీ కూడా మీటింగ్ పెట్టి ట్యాంకర్లు తిరగదు అంటే ట్యాంకర్లు కేవలం అపార్ట్మెంట్ వాసులే ట్యాంకర్లు తిరిగే పరిస్థితి ఉంది. కానీ నిజంగా జనరల్గా కూడా వాటర్ సమస్య ఉంది కాబట్టి డే బై 10 3 డేస్కి ఒకసారో 5 డేస్కి ఒకసారో మన కార్పొరేషన్లో వాటర్ వస్తాయని చెప్పారు. అందరం కూడా ఆ రోజు వెంకరెడ్డి గారు ఎప్పుడే ఉన్నది. కానీ వెంకరెడ్డి గారు ఏం చేసి స్వార్థానికి ఏవైతే అపార్ట్మెంట్లు ఆయన కట్టిండో, ఆయన కట్టిన అపార్ట్మెంట్ అన్నింటికి కూడా ఇవాళ ఒక అపార్ట్మెంట్కు 1/2 ఇంచ్ వాటర్ కనెక్షన్ ఇవ్వాలని మినిమం 5 లక్షలు అవుతాయి. ఒక అపార్ట్మెంట్కి 1 ఇంచ్ కనెక్షన్ ఇవ్వాలని మినిమం 10 లక్షలు అవుతాయి. కానీ వెంకరెడ్డి గారు ఇవాళ ఏదైతే బిల్డర్ ఉన్నాడో ఆ బిల్డర్ పరంగా చూసి ఇవాళ అన్ని అపార్ట్మెంట్లకు కూడా 1 ఇంచ్ కనెక్షన్ ఇచ్చి రూపాయి రెవెన్యూ కూడా మన కార్పొరేషన్ రాకుండా కష్టపడ్డా నేను లాస్ట్కు టికెట్ కొరకు కూడా బిచ్చమెత్తుకునే పరిస్థితికి తీసుకొచ్చిరు నన్ను. ఆ తర్వాత నాకు టికెట్ వచ్చినా ఎంతమంది నన్ను అడ్డుకొని ఓడగొట్టాలని చూసినా ఆ భగవంతుడు అనేవాడు నా ఇంట ఉండి ఆ ప్రజలు నన్ను మళ్ళా రెండోసారి కార్పొరేటర్గా గెలిపించారు. ఇదే వెంకన్న గారికి నేను సూటిగా అడుగుతా ఉన్నా, మీరు చేసిన అక్రమాలు, మీరు చేసిన మీ కార్యక్రమాలు నీ ఎంట వెన్నుంటి ఉంటే ఒక రకంగా, నీకు సపోర్ట్గా లేకుంటే ఎన్ని తప్పులు చేసినా ఒక రకంగా అని అడుగుతా ఉన్నా. ఇదే నీ వెనుక ఉన్న 9 నవరత్నాలను పెట్టిన వ్యక్తులు ఆ రోజు నవరత్నాలు పెట్టినప్పుడు నీకు అండగా ఉన్నది ఎవరని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. ఆ రోజు నవరత్నాలు పెట్టి నీకు 2.5 సంవత్సరాల క్రితం నీకు ఎసరు పెట్టడానికి చూస్తే ఆ రోజు కాపాడింది ఈ డాక్టర్ సుభాష్ కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నా. గౌరవ వెంకటరెడ్డి గారు, మీరు ఏ రోడ్లు అయితే వేసిర్రో అది నీ స్వార్థ బుద్ధితో వేసుకున్న రోడ్లు. సిపిఆర్ఐ నుంచి నీ వెంచర్కి రావడానికి ఆ ఒక్క రోడ్డు అనుసంధానం చేసుకుంటూ వేసిన రోడ్డు, మరి లోపల పిర్జాద్ కూడా పబ్లిక్ కొరకు ఎందుకు వేయలేకపోయినావు అని చెప్పేసి అడుగుతా ఉన్నా. చేయించినావు అని చెప్పేసి ఆ రోడ్డు కూడా నీ ఏదైతే ప్రాపర్టీ ఉందో, నువ్వు ఏదైతే డూప్లెక్స్ ఇల్లు కట్టాలని చెప్పి పర్మిషన్లకు అప్లై చేసుకున్నావో ఆడవరకే వచ్చి ఆగిందని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు పిర్జాదగూడ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నా, వారు ప్రజలకు సేవ చేయడానికి రాలేదు, ఓన్లీ బిల్డర్లను న్యాయం చేసి బిల్డర్లకు కట్టబెట్టడానికే వచ్చిందని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. ఇది నేను చెప్పమన్నా చెప్తా నేను. అరే పక్కకున్న బోడుపల్లి మున్సిపాలిటీ పాపం ఆయన చదువుకోలేదని చెప్పేసి కొంతమంది విమర్శిస్తూ ఉన్నారు. తనన్న కనీసం గౌరవ అధికారులను గౌరవించి ఈరోజు బోడుపల్లిని చేసిన అభివృద్ధి కూడా మనం ఈ పిర్జాదగూడలాగా చేయలేకపోయినామని చెప్పేసి నేను మీకు సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. మన సాలార్జంగ్ కంచెలో కూల్చివేతల కార్యక్రమం జరిగింది. అది నిజంగా బాధాకరమే. కాకుంటే దీనికి ఆజ్యం పోసిందే గౌరవ మేయర్ గారు. గతంలో మేము గెలిచిన కొత్తలో ఏదైతే సాయిప్రియలో సీలింగ్ ల్యాండ్లో ఉన్నటువంటి ప్లాట్లదారులకు కూడా మేము ఎలక్షన్ టైంలో కూడా మీకు ప్లాట్లకు పరిష్కారం న్యాయం జరిగేటట్టుగా చేస్తామని ఎలక్షన్లలో కూడా మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట ప్రకారం మేము గెలిచినాక దానికి ప్రయత్నం చేస్తే ఆయన ఈ పర్మిషన్లు ఆపేసి ఆయన ఏదైతే 50 ఎకరాల వెంచర్ చేసిండో దాని గురించి అందులో మేము ఇది కడతాం అది కడతాం అని చెప్పేసి కబ్జేయాలని చూసి ఇది ప్లాట్లదారుని అందరిని ఇబ్బంది పెట్టడం జరిగింది. తెల్లారుజామున పొద్దున్నే కంచె వేయడం జరిగింది వాటికి. అది గత 25 ఏళ్ళ పంచాయతీ మేము ఎన్నోసార్లు చెప్పినాం, అన్నదానికి కంచె వేయడం భావ్యం కాదు, మనం సాల్వ్ చేస్తా అని చెప్పినాం. వీలైతే సాల్వ్ చేయాలి, లేదంటే వదిలిపెట్టేసాలి, అది రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎట్లయినా చూసుకుంటారు, జరుగుతుంది అని చెప్పినాం ఆల్రెడీ. అయినా వినకుండా పొద్దున్నే పోయి కంచేసి నాకు 7 గంటలకు తెల్లారినాక 7 గంటలకు ఫోన్ చేసి ఈశ్వరుడికి రా మేము కంచేస్తున్నాం అంటే అప్పటి వరకు కూడా మాకు తెలియదు. మేము ఎన్నోసార్లు వీళ్ళందరూ ప్లాట్ల వాళ్ళని తీసుకొని రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది. అయినా వినకుండా ఆ విధంగా కంచేసి చాలామంది పేదవాళ్ళను కూడా రోడ్డున పడేయడం జరిగింది. ఆ రోజు నుండి ఇప్పటి వరకు ఇదే కార్యక్రమం నడుస్తున్నది. ఆయనకు ఆల్రెడీ డెవలప్మెంట్ అనేది పక్కకు పోయింది, మొత్తం వీటి మీదే వ్యవహారం నడుస్తున్నది. అందులో ఇప్పుడు ఏదైతే కూలగొట్టిన దాంట్లో కూడా ఆయన భాగస్వామి. ఆల్రెడీ అక్కడ చేసిన వెంచర్ గురించే ఎంతసేపు ఉన్న ఒక రోడ్ వేసి వదిలిపెట్టిండు. ఈరోజు కాలనీలో అదే డెవలప్మెంట్ గురించి మాట్లాడితే మాత్రం డెవలప్మెంట్ అనేది లేదు. ఇప్పుడు సాయిపిరేలో అన్ని ఇండ్లు అయినా కూడా ఒక డ్రైనేజ్ చేద్దామంటే కూడా దానికి ఇప్పుడు బడ్జెట్ లేకుండా పోయింది. ఈరోజు మొత్తం పిర్జాదగూడనే ఈరోజు ఒక పని చేద్దామంటే కూడా రూపాయి లేకుండా ఈరోజు కాంట్రాక్టర్లకు ఇంకా పెండింగ్ పైసలు ఇచ్చేది ఉన్నది, ఇంకా ఒక రూపాయి పని చేసేటట్టు కూడా లేదు పరిస్థితి. ఇలాంటి పరిస్థితులలో ఇంకా మా మీద ఆరోపణలు చేయడం అనేది చాలా వ్యంగ్యంగా ఉన్నది. ఆయన చాలా తప్పది.
అలాగే సుధీరెడ్డి అన్న నన్ను ఈరోజు విమర్శిస్తున్నాడు. ఆ రోజు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టింది కూడా కాంట్రాక్ట్ బేస్లో ఆయననే కట్టిండు. అవి పంచేటప్పుడు కూడా కనీసం నేను ఒక కార్పొరేటర్, స్థానిక కార్పొరేటర్ అని కూడా ఒక మాట కూడా మాకు చెప్పకుండా ఆయన అనుకూలంగా ఉన్న వాళ్ళకే మొత్తం ఇచ్చేసుకుంటూ ఇక్కడ బాధితులందరూ ఆ రోజు ఎంతోమంది కొట్లాడి అది నిజంగా కూడా కట్టించింది గొప్పగా సుధీరెడ్డనే. దాన్ని నువ్వు వచ్చి నీ అనుచరులకు ఈరోజు పంచుకున్నావు. దానివల్ల ఆయనకు మీరే అన్యాయం చేసినట్టు అయిపోయింది ప్రజలందరికీ. ఈరోజు నువ్వు ఇంకా ఆయనను ఉల్టా మాట్లాడుతున్నావు. ఇది నీకు భావ్యం కాదు. నువ్వు ఎదిగితే ఎదగవచ్చు రాజకీయంగా, కానీ ఈ విధంగా ఈ నీచ రాజకీయాలు చేసి ఎదగడం అనేది ఇది నీకు తగదు.